కనకధరావస్తవం మనకి ఎక్కడ ఆవిర్భవించింది, ఎలా ఎవరికి ఎవరు దాన్ని చెప్పారు? ఒకానొక సమయంలో శంకర భగవత్పాదులు బాలశంకరులు ఒక నిరుపేదరాలి ఇంటికి వెళ్ళారట. సన్యాసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం, వాళ్ళు ఏదో పెడితే ఆ భిక్షాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళు వండుకొని తినడం అన్నమాట. అలా ఒకరోజు ఒక పేదరాలింటికి బాలశంకరులు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడిగితే ఆ పేదరాలు, నాయనా నా ఇంట్లో ఏమీ లేదు నాయనా, నాకే ఏదీ లేదు, నేనే నకనకలాడుతున్నాను నాయనా, అయినా ఉండు, నువ్వు వచ్చావు కదా మంచి ఎండలో, నేను ఏదైనా ఉందేమో చూస్తాను అని చెప్పి ఇంటికి లోపలికి వెళ్ళి 4 మూలల చూసినా ఏమీ దొరకల. దేనికి పనికిరానటువంటి ఉసిరికాయ ఒకటి ఉంటే, నాయనా ఈ ఒక్క ఉసిరికాయ ఉంది నాయన, తీసుకుంటావంటే ఆ బాలశంకరులు ఆప్యాయతగా అనురాగంగా, అమ్మా ఈ అమ్మ భవతీ భిక్షాందేహి అని తీసుకోవడంతోనే ఆ యొక్క అమ్మ పైకి వెళ్ళి, ఆ ఇల్లు కూడా ఈ రోజుటికి ఉంది కర్ణాటకలో, ఆ ఇంటి పైకి వెళ్ళి చతుర్భుజాలు ధరించి ఈ 2 చేతులతోటి బంగారు ఉసిరికాయలు అట్లాగే కురిపించింది. కనకధరావస్తవం ఎవరైతే శుక్రవారం కాదు, ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ ఇళ్లలో భగవంతుడి దగ్గర దీపారాధన చేసుకుని చెప్పుకుంటారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సకల భోగ్యాలు కలుగుతాయి. నిత్యశ్రీ నిత్యమంగళం.